ఏపీల సర్కారు ముచ్చట ఎట్లున్నదయ్యా అంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లయితే తయారైంది. మా కూటమి సర్కారు అది చేస్తున్నది ఇది చేస్తున్నది, ఇప్పటికే ఈ పని చేసేసినావు మిగిలింది కొంతేనని గప్పాల మీద గప్పాలు కొడుతున్నారు. ఒగల్ని మించి ఒగలు డప్పు కొట్టుకుంటున్నారా? కానీ ఒక్కసారి ఇటు చూడండి, నీళ్ళ కోసం జనాలు ఎట్లా తిప్పల పడుతున్నారో. బాపురే బాపురే బాపురే, ఎక్కడి నీళ్ళ కష్టం, ఏడికెళ్ళొచ్చిన నీళ్ళ కష్టమో పోండ్రి. ఊరుకు ఊరంతా వచ్చి నీళ్ళ టెంకు దగ్గరనే జమైండ్రు. పాపం ఈ అక్క బాధ చూడుండ్రి, గీ పెద్ద ఆయన బాధ చూడుండ్రి ఎట్లున్నదో. అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవనాలు గారు, మంత్రి లోకేష్ గారు చూసిండ్రా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఏరియాల అమ్మలక్కలు అన్నలకు నీళ్ళ కష్టాలు ఎట్లున్నాయో. ఒక్కరికో ఇద్దరికో కాదు సార్, ఊర్లకు ఊర్లే నీళ్ళ కోసతోని ఇబ్బంది పడుతున్నాయి. అసలుకే ఎండాకాలం ఇట్లా నీళ్ళ కోసం బయటికి వస్తే ఎంతగానం బాధ అవుతుంది సార్లు. కూటమి ఎమ్మెల్యే జయనాశ్వరి గారు మీరు స్పందించాలి. ఎందుకంటే ఈ రోజు ఇంకా వేసవి సమీపిస్తున్న నేపథ్యంలోనే తాగడానికి నీళ్లు లేక ప్రజలు పనికి పోకోకున్నట్టు నీళ్లు కోసమే ఇంటికాడ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక ఏపీల పరిస్థితి ఇదైతే, ఇటు తెలంగాణల నిర్మల్ జిల్లా ఖానాపూర్ డబుల్ బెడ్రూమ్ కాలనీల వీళ్ళ సమస్యలను ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక్కటే బోరింగు, వందల మంది పబ్లిక్, ఒక్క బిందె నిండాలంటే 5 నిమిషాలు పడుతున్నదట. అవి కొన్ని అవిసుగా మూరేడు సుగ ఎక్కుతలేవా నీళ్ళని ఇడిచిపెడుతుర్రు. ఆ మురుకు నీళ్ళు వస్తున్నాయి మాకు. ఇక్బాల్పూర్కు పురాగా అంటలేం, ఖానాపూర్ ఏరియాకు పురాగలేం, మధ్యవర్తులు ఉన్నాం సారు. మా బతుకులు ఆలోచించుర్రి సారు, మేము ఎన్నిసార్లు తిరుగుడు సారు. అయ్యలు తెలంగాణ మంత్రులు, లీడర్లు, ఆఫీసర్లు కండ్లార చూసి చెవులార విన్నరా సారు? జర వీళ్లకు నీళ్ళ తిప్పల లేకుండా చూడుండ్రి సార్లు. తాగేటందుకే వీళ్లకు నీళ్లు దొరుకుతలేవంటే స్నానాలు ఎట్లా చేస్తారు, బట్టలు ఎట్లు ఉతుక్కుంటారు సారు? కానీ భలే తిప్పలు పడుతున్నారు పోండ్రి పబ్లిక్.